వచ్చింది క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ పండుగ. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ పండుగ. మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయిన హృదయాలు, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండుగా. పామరులు విధేయులై బ్రతికారు, విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు, చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు. విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు, విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాలు వంచినారు, చదువు పదవుంటే చాలు మోకరించరు వీళ్ళు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే
చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉచ్చర ఉయ్యాసాల. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉచ్చర ఉయ్యాసాల. ఇంటికి రంగులు కాదు, వంటికి వంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు వింగులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు వింగులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండుగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. నాయన పరిశుద్ధుడా, గనుడా, శ్రేష్ఠుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. నాయన ఇప్పటి వరకు నాయన మీరు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను స్వామి. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా నేను త్వరపెట్టి నడిపించమడుగుతున్నాం దేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని కనపరిచి కీర్తిద్దాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని కనపరిచి కీర్తిద్దాం. రక్షకుడు పుట్టాడని,
స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా నరరూపి అయిన వాని స్తోత్రించెదా నరరూపి అయిన వాని స్తోత్రించెదా మోక్ష ద్వారము తెలిసిన వాని స్తోత్రించెదా మోక్ష ద్వారము తెలిసిన వాని స్తోత్రించెదా స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా శాపకీడు తీర్చిన వాని స్తోత్రించెదా శాపకీడు తీర్చిన వాని స్తోత్రించెదా మమ్ము కాచువాని వాంఛ తోడా స్తోత్రించెదా మమ్ము కాచువాని వాంఛ తోడా స్తోత్రించెదా స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా కన్యమనెవు తనయుని స్తోత్రించెదా కన్యమనవు తనయుని స్తోత్రించెదా వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా దైవ సుందర యేసురాజుని స్తోత్రించెదా మనకిదే సంతసమో మనకిదే ఏసుని రాక ఎంత సమీపం ఎంతగా నరుచించి సంతసమో మనకిదే సంతసమో మనకిదే అంబరం సంబరం వ్యాపించే మేఘాలలో వినిపించే గానాలతో అంబరం సంబరము వ్యాపించే మేఘాలలో వినిపించే గానాలతో శ్రీరాజు ఉదయించే మనకు నేడే సంతసమో మనకిది సంతసమో మనకిది తూర్పు దిక్కున తారొకటి వెలసెను తారొకటి వెలసెను యేసుబాలు నీ వైపు సుటిగవాలే సంతసమో మనకిది సంతసమో మనకిది
యేసుని రాక ఎంత సమీపం ఎంతగా నరుదించే సంతసమో మనకిది, సంతసమో మనకిది. కొల్లలో చేసిరి గంతులే వేసిరి, గంతులే వేసిరి. యేసుపాలు నీ దోచే సగిల పడే పూజించిరి వారంతా, పూజింతుము మనమంతా. తోపు దిక్కున జ్ఞానులు ఇచ్చేసిరి, కానుకలను తెచ్చిరి. బంగారు సాబ్రాణి పొళము తెచ్చి ప్రభుని గణపరచారు, మనము స్తుతించెదము. యేసుని రాక ఎంత సమీపం ఎంతగా నరుదించి సంతసమో మనకిది, సంతసమో మనకిది. హల్లెలూయా. నేటి దేవుని వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుంటాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పడుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు.
స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వకృపకు పాత్రుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల నాన్న, స్తోత్రముల నాన్న, స్తోత్రముల నాన్న. ఇదిగో యేసయ్యా, ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం ఉంచుకున్నారు యేసయ్యా. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 నా ప్రభువా. వందనాలు నా ఏమంటారు, కిస్మిస్ పండుగ అంటారు. సో నేను మా నాన్నగారు చెప్పేవాడు అనమాట, క్రైస్ట్ మిస్ పండుగ అయిపోతుంది. ఇది ఏమైపోతుందంటే రాను రాను క్రైస్ట్ మిస్. క్రైస్ట్ అంటే యేసయ్య ఈ పండుగలు ఏమైపోతున్నారంటే కనబడట్లేదండి, ఈ పండుగలో కనబడట్లేదు. చాలామంది పాస్టర్ గారు ఒక ఉపమానాన్ని వాడుకుంటూ ఉంటారు. ఒక చిన్నబాబు బర్త్డే జరిగిందంట. ఆ చిన్నబాబు బర్త్డేకి వచ్చినటువంటి ఆహుతులంతా ఇచ్చిన బహుమతుల కింద బాబు ఉండిపోయి ఊపిరాడక చనిపోయాడంట. సో బర్త్డే ఏమో బాబుది, ఎంజాయ్ చేసిందేమో పేరెంట్స్, మిస్ అయిందేమో ఎవరంటే బాబు. అలాగే ఈ దినాల్లో మరి క్రిస్మస్ పండుగలో చాలాసార్లు యేసయ్య పండుగలు ఏమవట్లేదండి, కనబడట్లేదు. యేసయ్య పండుగలో కనబడట్లేదు. అందుకనే దీని గురించి ఇంకొక భక్తుడు అన్నాడు, క్రిస్మస్ అంటే ఏందయ్యా అంటే వాళ్ళ సంఘంలో ఒక అయ్యా ఇదేముందయ్యా, ఇంటి పండగ అయ్యా అన్నారంట. ఏమన్నారంట, ఇంటి పండగ. ఇంటికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. రిపేర్లు ఏమైనా ఉంటే స్టార్ట్ చేసి పెయింటింగ్లు, కర్టన్లు, ఇంకన్నీ రకరకాల ఇంటి పండగ. ఇంకొక ఆమెను అడిగితే ఏందమ్మా క్రిస్మస్ అంటే, అదేముందయ్యా పంటి పండగ అన్నారంట. ఏంటంట, పంటి పండగ అంటే రకరకాల పిండి వంటలు చేసి తినుకోండి. ఇంకా సహోదరులను అడిగితే అదేముంది సార్, ఒంటి పండగ అన్నారంట. ఏమన్నారంట, రకరకాల కొత్త బట్టలు, మరి ఏదైనా అందరూ ఎంతో చక్కగా ఆకర్షణీయంగా కనపడడానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే అన్నీ మంచియే, కానీ ఎవరుండాలి దీంట్లో, క్రైస్ట్. సో క్రిస్మస్ అంటే అర్థం ఏందండి, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తునకు ఆరాధన. కాబట్టి క్రీస్తును ఆరాధించే ఉద్దేశంతో మరి పండుగని మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే చాలాసార్లు క్రీస్తు దీంట్లో ఏం చేయట్లేదంటే కనబడట్లేదు, లేదా క్రీస్తును మనము ఇతరులకు చూపించలేకపోతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చదివిన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినప్పుడు 11వ వచనంలో ప్రాముఖ్యంగా చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరండి ఈయన? రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేటువంటి వాడు. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే విమోచకుడు అంటారు. రక్షకుడిని ఇంకొకటి ఏమన్నారంటే విమోచకుడు, లేదా విడిపించు వాడు. సో ఒక వ్యక్తి శిక్షలో ఉన్నారు. ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. చాలామందిని మరి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరో ఒకరు పోయి వారిని ఏం చేయాలండి, జామీన్ ఇచ్చి బయటికి తీసుకోరు. ఆ బెయిల్ ఇప్పించారు అంటారు. బెయిలు అంటే ఆ వ్యక్తి పోయి విడిపించకపోతే ఈయన ఎక్కడుంటారు, ఆ చెరసాల్లోనే ఉండాలి. అలాగే మరి అది తాత్కాలికమైన విడుదల అయితే మరలా వాళ్ళకి ఆ బెయిల్ పీరియడ్ అయిపోతున్న వాళ్ళని ఎత్తుకుపోయి ఎక్కడేస్తారు, చెరసాల్లో వేస్తారు. అయితే ప్రభు అయిన యేసు మానవ జాతిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించుట కోసం. సో పాపులము అంటే చాలామంది అనుకుంటారు మేమేం పాపం చేశాము, లేదంటే మేము ఎలాంటి మరి ఘోరమైనటువంటి కార్యాలు చేయట్లేదు, మాలో పాపము లేదు అని అనుకుంటాం. అయితే పాపము అనగానే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపము, విశ్వాస మూలమైనది కానిదేదో అది పాపము. సో దేవుని మాట మనం వినకపోవడమే అదేమవుతుందంటండి, పాపం అవుతుంది. సో కాబట్టి ఇది జగత్ పునాది వేయబడినప్పుడు దేవాతి దేవుడు హవ్వను మరి ఆదామును హవ్వను ఏదైనా తోటలో ఉంచినప్పుడు మరి దైవాజ్ఞ ఏంటంటే మీరు ఆ తోట నడుమ ఉన్నటువంటి ఆ చెట్టు ఫలము మీరేం చేయకూడదు, తినకూడదు అని చెప్పిన దినాన మరి ఆదాము ఆ పండును తిన్నప్పుడు జరిగింది ఏంటంటే మరి ఆజ్ఞను ఏం చేశారండి, అతిక్రమించాడు. తద్వారా మరి పాపము లోకంలోనికి వచ్చింది. పాపమును ఆధారం చేసుకొని మరణము ఈ లోకంలోనికి వచ్చింది. సో
పాపమును ఆధారం చేసుకొని మరణము ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చాడు అంటే ఆ పాపాన్ని క్షమించడం కోసం, లేదా పాపం నుంచి మానవ జాతిని విడిపించడం కోసం, ఆ మరణాన్ని, ఏ మరణమైతే మానవ జాతి మీద ప్రభుత్వం చేస్తూ వచ్చిందో దాన్ని తీసివేయడం కోసం. సో మన యొక్క అనుకూలత కొరకు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే కొన్ని అంశాలు మీ ఎదుట నేను ఉంచాలనుకున్నాను. మొట్టమొదటిది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడం కోసం, లేదా పాపము నుంచి రక్షించడం కోసం. సో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమా 7:24 ఏమంటాడంటే, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును. ఆయన పొద్దున్నే లేచి నేను ఈరోజు మంచిగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, కోప్పడకూడదు, మరి ఇలాంటి కొన్ని తీర్మానాలు తీసుకొని బయలుదేరేవాడంట. అయితే సాయంత్రం అయ్యేటప్పటికి, లేదా రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చేయకుండా, ఏదైతే చేయకూడదనుకుంటున్నాడో దాన్ని చేస్తూ వచ్చాడంట. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను. అందరూ మంచివాళ్ళే అండి. మరి స్కూల్లో టీచర్గా తప్పు చేసిన పిల్లవాడిని ఏమంటాడంటే, రే నువ్వు చాలా మంచివాడురా, నీ బుద్ధి మంచిది కాదు అంట. మనందరం ఎవరు అంటండి, చాలా మంచివారము. కానీ మనలో ఉన్న ఆ నియమము, అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే అపోస్తలుడైన పౌలు, నా శరీరంలో వేరొక నియమం కనబడుతుంది, దాని పేరేందంటే పాప నియమం. ఇది మన జీవితాల్లో ఉన్నంత కాలము మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం మంచిగానే పోవాలనుకుంటాం, 40 స్పీడ్లోనే పోవాలనుకుంటున్నాం. కానీ కారు ఎక్కతానే ఎంత స్పీడ్లో పోతుంటారండి? 100-120 అంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాం. సో జీవితంలో ఇది తప్పు అని తెలిసినా దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం. అందుకనే ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చాడు అంటే, చూడండి, అదే రోమా పత్రిక 7వ అధ్యాయము చివరి వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చాలండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే, ఆయన దాని నుంచి పౌలుని ఏం చేశారంటండి, విడిపించాడు. ఏ పాపాన్నైతే మనం జయించలేకపోతున్నాము, మరి చేయకూడదనుకున్న ఏ కార్యమైతే ఉన్నదో దాన్ని మరి ఆపుకోలేకున్నప్పుడు ప్రభువుకి దాన్ని అప్పగించినప్పుడు ఆయన ఏం చేశారంటే దాన్ని సరి చేశాడు. కనుక మన జీవితాల్లో యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన పాపమును మనలో నుంచి తీసివేయడం కోసం, ఏదైతే మన మీద ప్రభుత్వం చేస్తుందో దాన్ని మనలో నుంచి తీసివేయడం కోసం. ఇంకా ఒక మాట కీర్తనకారుడు 103వ కీర్తన 4వ వచనంలో ఆయన అంటాడు, సమాధిలో నుండి ఆయన మీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి మీ ప్రాణమును సమాధి అంటే మనం ఏమనుకుంటామంటే మామూలు భౌతికమైన సమాధి అంట. అయితే సమాధి అంటే అర్థం ఏంటంటే నరకము, పాతాళము. మరి ధనవంతుడు లాజరు ఉపమానంలో, మరి ధనవంతుడు ఈ భూమి మీద చక్కగా అన్నీ మరి సుఖభోగాలు అనుభవించాడు. లాజర్ అయితే ధనవంతుని ఆ బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తింటూ మరి బ్రతుకు వెళ్ళబుచ్చాడు. చనిపోయినప్పుడు మరి లాజరేమో ఎక్కడికి పోయాడంట, తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునడానికి వెళ్ళాడంట. ధనవంతుడైతే పాతాళంలో మరి నరకాగ్నిలో పడినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, మరి లాజరును పంపి మరి నా దాహాన్ని తీర్చడం కోసం ఒక నీటి బొట్టు అతని ద్వారా నా నోట్లో వేయించమన్నాడు. అంటే నిత్య నరకాగ్నిలో అతను పడిపోయాడు. అతని జీవితంలో అతను అనుభవించిన సుఖము, అతను అనుభవించినటువంటి ఈ యొక్క మరి మేలంతా ఆయన్ని దేని నుంచి తప్పించలేకపోయిందంట, మరి నరకము నుంచి తప్పించలేవు. అయితే వాక్యం సెలవిస్తుంది, సమాధిలో నుండి అనగా నరకము నుండి నిన్ను నన్ను రక్షించడం కోసం. అందుకనే ఆయన మరి మనల్ని మరణంలోనికి రాక, లేదా తీర్పులోనికి రాక జీవంలోనికి ఆయన మనల్ని తీసుకురావడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. సో కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి నిత్య జీవం ఇవ్వడానికి, పాపము నుంచి విడిపించడానికి, మరణము నుంచి విడిపించడానికి, నాశనము నుంచి విడిపించడానికి. జక్కయ్య వృత్తాంతంలో దైవవాక్యం సెలవిస్తుంది. మరి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. సో పాపులను మరి మరణానికి జోగుచున్న వారిని, లేదంటే
నశించిన వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. మనం అనుకుంటూ ఉన్నాం చాలాసార్లు, మరి నన్నెవరు రక్షిస్తారు, నేను ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, మరి నేను ఎలాగ దీని నుంచి విడిపించబడాలంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకనే లోబడనులని జనుల వైపు ఆయన దినమెల్ల ఏం చేస్తారంటండి, చేతులు చాపి ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసు ఎందుకు వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే మొట్టమొదటిది పాపము నుంచి లేదా నరకము నుంచి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఎందుకు వచ్చాడంటే ఆయన శాపమై అన్న మాటకు పుట్టినోట్లు ఏమని ఉందంటే శాపగ్రాహి అయి, శాపగ్రాహి. సో ఈయన ఎందుకు వచ్చాడంటే నీలో నాలో ఉన్న శాపాన్ని ఆయన ఏం చేయడానికి వచ్చాడంటండి, తీసివేసి అబ్రహామునకు దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఆశీర్వాదాలకు నిన్ను నన్ను వారసులను చేయడానికి. ఇప్పుడు మనం పాత రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తికి ఎవరు వారసులండి? ఎవరు వారసులు? అబ్బాయిలే వారసులు అనేవాళ్ళు. తర్వాత ఎవరు అనుకున్నారు, ఇప్పుడు అమ్మాయిలకు కూడా, కూతుర్లకు కూడా వారసత్వం వచ్చింది. అయితే అబ్రహాము మన తండ్రి కాదు, మన ఊరు వాడు కాదు, మన దేశం వాడు కాదు. కానీ అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మనం ఏమవుతున్నామంటే ఇప్పుడు వారసులం అవుతున్నాం. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు ద్వారా. శాపము, చాలామంది అంటారు, ఎందుకు ఈ పిల్లవాడు ఇలా పుట్టాడంటే పితరుల శాపం అండి. ఎందుకు వాళ్ళు ఆర్థికంగా ఎదిగి రాగలేకున్నారంటే వారికి, వారి కుటుంబానికి ఏముంది? శాపము. లేదా అల్పాయుషుతో 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో కుటుంబంలో పిల్లలు లేదా యవనస్తులు చనిపోతున్నారు అనుకోండి, ఏమంటారు? వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుందండి అంటారు. అయితే ప్రభు దేనికి వచ్చాడంటండి, ఆ శాపాన్ని గ్రహించడం కోసం. సో నాకు ఏదైనా శాపం ఉందేమో కొందరు అంటారు అనమాట, ఎందుకు నా జీవితం ఇట్టు అవుతుంది. కొందరు పట్టిందల్లా బంగారం అయితే నేను పట్టిందల్లా ఏమవుతుంది? నాశనం, నల్లబొగ్గు అయిపోతుంది. మరి నాకేమైనా శాపం ఉందా అంటే ప్రభు అంటున్నాడు, అలాంటి శాపం ఏదైనా ఉంటే దాన్ని తీసివేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గుడ్డివాణిని ఆయన శిష్యులు ఆయన కలిసి చూస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వృత్తాంతం ఉంటుంది. అక్కడ అప్పుడు ప్రభువుని తన శిష్యులు అడుగుతారు, ప్రభువా వీడి గుడ్డివాడిగా పుట్టడానికి వీని పాపమా, వీని తల్లిదండ్రుల పాపమా కారణం అన్నప్పుడు ప్రభు అంటాడు, వీని పాపము కాదు, వీని తల్లిదండ్రుల పాపము కాదు, కానీ దేవుని మరి క్రియలు ఇతని యందు కనపరచబడ్డం కోసమే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా బ్రతుకు ఇంతే, నేను ఇలాగే చనిపోవాలి, లేదా నేను ఇలాగే నాశనం అయిపోతానని. సో మా ఇంట్లో ఫలానోళ్ళకి ఇలా జరిగింది, నాకు కూడా ఏమవుతుంది? అలాగే జరిగిపోతుంది. మా అన్న అల్పాయుష్తో చచ్చిపోయాడు కాబట్టి నాకు కూడా ఆయుష్ తక్కువ. సో ఎందుకంటే మా అందరికీ ఏముంది? శాపం ఉంది అనుకుంటారు. అయితే ప్రభు ఎందుకు వచ్చాడంటే శాపగ్రాహి. ఆయన పేరేం పేరంటండి, మ్రాను మీద వేలాడదీయబడివాడు శాపగ్రస్తుడే. కానీ ఆయన శాపగ్రస్తుడై నా యొక్క శాపాన్ని ఆయన ఏం చేయడానికి వచ్చాడంటండి? రూపుమాపడానికి. శాపం తీసివేస్తే నీకు, నాకు, నీ మీదకి, నా మీదకి ఏమొస్తుందండి? దైవ ఆశీర్వాదము వస్తుంది. అబ్రహామునకు, ఇక్కడ చదివిన భాగంలో అబ్రహామునకు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి వారసులమొకటకు ప్రభు మన జీవితాల్లో శాపాన్ని తీసివేయడానికి వచ్చాడంట. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో మరణించి నా శాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఎందుకు ఆయన్ని రక్షకుడు అన్నామంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు, నరకము నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. రెండవదిగా ఆయన ఎందుకు రక్షకుడు అన్నామంటే ఆయన శాపం నుంచి మనల్ని రక్షిస్తాడు. రకరకాల అదే శాపమైన, ఆర్థికపరమైందైనా లేదా సామాజిక పరమైందైనా. కొందరు అంటారు వాళ్ళకి ఎందుకంటే పెళ్ళిళ్ళే కావంటే వాళ్ళకి ఏమైనా శాపమేమో అంటారు. కానీ ప్రభు దగ్గర, అందుకనే రోమా 8:1 రాయబడుతున్న మాట, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఏ శిక్షావిధి లేదు, ఏ రూల్ కూడా అక్కడ అన్ని రూల్స్ అన్నీ కూడా ఏమైపోతాయండి? యేసులోనికి వస్తే బ్రేక్ అయిపోతాయి. సో మనకి లోకంలో ఇది ఇలా చేయడం వల్ల నీకు ఇలా వచ్చింది అంటే, ఇలా చేస్తే నీకు ఇలా జరుగుతుంది అని లోకంలో ఒక రూల్ ఉంది అంటే, అది ప్రభు దగ్గరకు వస్తే ఆ రూల్ ఏమైపోతుందండి?
అది పటాపంచలు అయిపోతుంది. అందుకనే ఆయన పేరేం పేరంటే శాసనములను మార్చగలిగినటువంటి దేవుడు. అది లోకంలో పుట్టించిందైనా మరి ఏ శాసనమైనా శాసనాన్ని మార్చగలిగిన దేవుడు, శాపాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు. మూడవదిగా మనం చూస్తే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. రాజ్య నివాసులనుగా చేసెను. ఎక్కడి నుంచి విడిపించాడండి? అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఆయన మనల్ని విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారం. సాతానుడు మనల్ని రకరకాలైనటువంటి రీతుల్లో వాడు మనల్ని పరిపాలించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. సో మామూలుగా వాక్యం సెలవిస్తుంది, పాపము చేయ ప్రతివాడు దేనికి దాసుడు అంటండి? పాపమునకు దాసుడు, అపవాదికి దాసుడు. అందుకనే దేవా పాపిని అనే పాటలో ఆ భక్తుడు రాస్తాడు, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడనై. సో కాబట్టి పాపం చేసే ప్రతివాడు ఎవరికి అనుచరుడైపోతున్నాడు? అపవాదికి అనుచరుడైపోతుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. దేవుని కుమారుడు దేనికంటే మన జీవితాల్లో ఉన్న అంధకార సంబంధమైన అధికారం. సాతానుడు పాపం మనం వాడికి అనుచరుడిగా ఉన్నప్పుడు వాడు మన మీద ఏం చేస్తారంటే పెత్తనం చేస్తాడు. ఏం చేస్తారండి? పెత్తనము చేస్తాడు. నువ్వు ఇలా చెయ్యి, ఇలా పో, ఇలా ఉండు, ఇలా నడువు అని మన మీద వాడు అజమాయిషి చేస్తూ ఉంటాడు. అయితే ఈ అజమాయిషి నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. మనం చదివిన భాగంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట? ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు. సో కాబట్టి సాతాను అధికారాన్ని పటాపంచలు చేసి నీ జీవితాన్ని, నా జీవితాన్ని తన అధికారంలో, తన యొక్క రాజ్యములో. అందుకనే మరి ఆ సిలువలో దొంగ అడిగినప్పుడు ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రాజ్యం ఒకటి ఉందండి. అక్కడ ఎవరి అధికారం ఉండదు? అపవాది అధికారము ఉండదు. సో నీ మీద, నా మీద ఉన్నటువంటి అపవాది అధికారాన్ని తీసివేసి తన రాజ్య సంబంధులుగా ఆయన మనల్ని చేసుకోవడానికి, అంటే అపవాది యొక్క అధికారం నుంచి రక్షించడానికి ఆయన మనల్ని మరి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మొదటిది పాపములను రక్షించలేదా, పాపం నుంచి మనల్ని రక్షించడం కోసం. రెండవదిగా శాపము నుంచి మనల్ని రక్షించడం కోసం. మూడవదిగా అపవాది అధికారంలో నుంచి మనల్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితాల గద్దెనాల్లో కూడా మీ మధ్యకి నేను వచ్చినప్పుడు ఈ సంగతి నేను పంచుకున్నాను. అదేంటంటే మన జీవితాల్లో మానవ జీవితము భయముతో కూడింది. భయముతో కూడింది. రకరకాల భయాలు, రకరకాలటువంటి మరి భీతులు. సో యాంగ్జైటీస్ అంటారనమాట, ఫోబియాస్ అంటారు. కొందరు లిఫ్ట్లో ఎక్కాలంటే, ఒంటరిగా ఎక్కాలంటే ఏమవుతుంది? ఎక్కరు లోపలికి. నేను మెట్ల మీద వస్తాలేనా అంటారు. ఏమంటే లిఫ్ట్ ఆగిపోతే మరలా నన్ను ఎవరు బయటికి తీస్తారు. లేదా కొందరికి చీకటి అంటే ఏముంటుంది? భయం ఉంటుంది. కొందరికి చిన్న బొద్దింక, పెద్ద పెద్ద కోళ్ళు తింటారు కానీ చిన్న బొద్దింకను చూస్తే ఏమవుతారు? భయపడతారు. సో లేదా బల్లిని చూస్తే భయపడతారు. ఇవన్నీ సాధారణమైన భయాలు. అయితే చాలామందికి ఈ రోజుల్లో కరోనా వచ్చిన తర్వాత ఏ భయం ఉంటుందండి? మరణ భయము వచ్చేస్తుంది. ఎడం చేయి నొప్పి వచ్చిందనుకోండి, సార్ ఈసీజీ దీవా అంట వస్తుంది. నీకు గుండె నొప్పి ఉందమ్మా అంటే, నాకు గుండె నొప్పి లేదు కానీ ఎడం చేయి నొప్పి మాత్రం ఉందా సార్, నాకు ముందు ఈసీజీది అంటుంది. లేదా తలనొప్పి వచ్చిందనుకో, సార్ తలకి స్కాన్ దీవా అంటారు. ఎందుకమ్మా అంటే ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, 5 సంవత్సరాలప్పుడు నేను బండి మీద నుంచి పడిపోయినాను సార్, అదేమన్నా బ్రెయిన్కి ఏమైనా ఇబ్బంది? 45 సంవత్సరాలు ఇబ్బంది చేయింది, ఇప్పుడు వచ్చిన తలనొప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి తలలో చేరుంటుందా?
ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ఉంటావు కదమ్మా, ఎందుకు నీకు అంటే, లేదు సార్ నువ్వు ముందు నాకు స్కాన్ ది అంటారు. ఇలాగా రకరకాల భయాలు, రకరకాల భీతులు, కొందరికి ఆర్థికపరమైన ఈ రోజుల్లో మరి చాలని జీతాలు, చాలనటువంటి బ్రతుకులు. సో పిల్లలు ఏదన్నా అడుగుతారేమో, వాళ్ళకి ఏదైనా చదువుల కోసం మరి ఎత్తిపెట్టకపోతే ఏమవుతుందో అన్నటువంటి ఆర్థికపరమైనటువంటి భయాలు, లేదా పిల్లలు రకరకాల దురలవాట్లకు లేదా మరి సాతాను అంటే లోకంలో ఉన్నటువంటి మరి అక్రమమైనటువంటి పనుల్లోకి వెళ్ళిపోతారేమన్నటువంటి భయాలు, లేదా పక్కనోడు ఎదిరింటివాడు ఎవరైనా మన మీదకి ఏమన్నా వస్తారేమో. సో ఈ రీతిగా లోకంలో రకరకాల భయాలు ఉన్నాయి. అయితే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు ఉన్న భయాన్ని తీసివేయడం కోసం, నీకు నాకున్న భయాన్ని తీసివేయడం కోసం ఆయన మరి చాలాసార్లు ఆయన ఏమంటున్నాడంటే మరి తనకి శిష్యులు మరి పడవలో వెళుతూ ఉంటే వారు ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఆయన బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. లేదా ఇంకోసారి ఆయన నీళ్ళ మీద నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో దయ్యం అన్నారు. ఆయన అన్నాడు భయపడకుడి నేనే అని సెలవిచ్చాడు. పేతురు మరి నీళ్ళ మీద నడుస్తూ మరి మునిగిపోతున్నప్పుడు అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడ్డావని తిరిగి లేపుతూ ఉన్నాడు. కనుక మనకు కలిగిన ప్రతి భయములో ఆయన మనకేమిస్తున్నాడు అంటండి, అభయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే మరి మనకున్న భయాలన్నిటినీ తీసివేయడం కోసం, మనకున్న భయాలు ఏ రకమైన భయమైనా ఆ భయం నుంచి మనల్ని విడిపించడం కోసం ఆయన అన్నాడు ఇదిగో నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ నేను ఎడబాయను. సో తోడుగా ఉండేటువంటి దేవుడికి తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. సో 4 కారణాలు మరి రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఎందుకు వచ్చాడంటే పాపం నుంచి రక్షించడం కోసం, రెండవది శాపము నుంచి రక్షించడం కోసం, మూడవది అపవాది అధికారం నుంచి మనల్ని రక్షించడం కోసం, నాలుగవది భయాల నుంచి మనలను రక్షించడం కోసం. రక్షించేశాడు, పక్కన పెట్టేసి బాయ్ నా పని అయిపోయింది ఇంతటితోనే చెప్పేవాడు కాదండి. అందుకనే చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. హల్లెలూయా. దేవుడు మనకు తోడు. విడిపించిన దేవుడు వదిలేసేవాడు కాదండి. విడిపించిన దేవుడు ఏంగా ఉంటాడంటండి, తోడుగా ఉంటాడు. బైబిల్లో మరి ఇష్టమైన మాటలో ఒక మాట ఏంటంటే, నాకు ఇష్టమైన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఉన్నాను. మరి మనం ఎవరినన్నా అడిగేటప్పుడు సార్ రేపు మీరు ఇంట్లో ఉంటారా అంటే ఏమంటారండి? ఉంటాను అంటాం. కానీ ఈయన అంటున్నాడు ఉన్నాను అంటాం. ఏమంటున్నాడు ఈయన? ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. నిన్న ఉన్నాను, నేడు ఉన్నాను, రేపు కూడా నేను ఉన్నాను. సో ఉంటాను, ఉండినాను అని కాదండి. ఆయన చెప్పే మాట ఏంటంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఉండేటువంటి దేవుడు మోషేతో అయ్యా నీ పేరు నాకు చెప్పవా అంటే ఉన్నవాడు అన్నవాడు, వెళ్ళిపోయేవాడు కాదండి. ఈయన పేరేం పేరు? ఉన్నవాడు, వెళ్ళిపోయేవాడు కాదండి. మన బాధల్లో మనకి ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన తన శిష్యులతో అన్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆయన అనాదిగా మనల్ని ఎప్పుడు విడవడండి. ఆయనతో పాటు మనం ఉంటే, ఆయన దగ్గరకు మనం వస్తే తుదకంటూ అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనలో 48వ కీర్తన 14వ వచనం ఉంటుంది, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడు. ఎంతకాలము? సదాకాలం మనతో ఉండే దేవుడు. ఒక్కరోజు ఉంటాను, 2 రోజులు ఉంటాను. మరి మనల్ని ప్రేమించిన బిడ్డలు మనతో ఎంతకాలం ఉంటారండి? మనం బతికినంతకాలం ఉంటాం, బతికిన తర్వాత వాళ్ళు ఉండరు. కానీ ఈ రోజుల్లో బతికేంతవరకు చివరిదాకా కూడా ఉండట్లేదండి. లేదా మన జీవిత భాగస్వాములు మధ్యలోనే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారు?
మరి లోకంలో అయినా విడిచిపెట్టచ్చు, లేదా ఈ లోకం నుంచి వాళ్ళు వెళ్ళిపోయి మనల్ని ఒంటరికైనా విడిచిపెట్టచ్చు. మన బిడ్డలు లేదా మన జీవిత భాగస్వాములు, మన తల్లిదండ్రులు మధ్యలో వదిలేయచ్చేమో, కానీ ఈ దేవుడు అంటే ఎలాంటి దేవుడు అంటే ఈయన సదాకాలం మనతో ఉండే దేవుడు, లేదా మరణం వరకు మనతో ఉండేటువంటి దేవుడు. అందుకని కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మొదటిది నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను అపవాది యొక్క తంత్రాల నుంచి, పాపము నుంచి, మరి శాపము నుంచి, భీతి నుంచి విడిపించడానికి. రెండవది నీతో నాతో కూడా ఉండడానికి. ఎప్పటి వరకండి? తుదకంటూ నీతో నాతో కూడా ఉండడానికి ఆయన వచ్చాడు. అయితే చివరి మాట నేను ముగించబోతున్నాను. ఈయన మరి మనం చదివిన మాటలో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు. ఈయన ఎవరండి? ప్రభువు. ఆయన అందరికీ ప్రభువే. అందుకనే మా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 31వ వచనం ఉంటుంది, 10వ అధ్యాయంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కామన్గా చెప్పడం కాదండి. ఈ రక్షణ సన్నిధి అంతటికీ ఆయన ప్రభు అంటే కేస్ అంటారు. అందరూ ఏమంటారు? తప్పు. అయితే ఆయన నీకు ప్రభు అయి ఉన్నాడా? ప్రభు అంటే అర్థం ఏంటంటే నీ జీవితం మీద ఆయనకు అధికారము ఉన్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే అక్కడ రాయబడుతున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుకొను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చేయను. ఎప్పుడంటండి? ఎప్పుడు నీ త్రోవలను సరళం చేస్తాడంట? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యేసయ్యా, ఈ జీవితం నీది, ఈ హృదయం నీది. ఒక మనిషిని మనం విభాగిస్తే ప్రాణము, ఆత్మ, దేహము 3 ఉంటాయండి. ఏముంటాయండి? ప్రాణము, ఆత్మ, శరీరం. సో మన ఆత్మలో కూడా మరలా 3 అంతస్తులు ఉంటాయండి. 3 అంతస్తులు ఉంటాయండి. సో ఈ అన్నింటి మీద ఎవరి అధికారానికి మనం ఒప్పుకోవాలండి? చాలాసార్లు ఏదన్నా అడిగామనుకోండి పిల్లల్ని, ఏమరా నాయనా ఎందుకు ఇలా చేసావంటే ఏమంటాడండి వాడు? నా ఇష్టం, నా జీవితం అంటారు. అయితే ఎవరైతే ప్రభువులో ఉన్నారో మనం ఏం చేయాలంటే, అయ్యా నువ్వు నన్ను రక్షించడానికి వచ్చావు, నాతో ఉండడానికి వచ్చావు, యేసుగా వచ్చావు, ఇమ్మానుయేలుగా వచ్చావు. అయితే నీవు నా జీవితానికి ఏం కావాలా? ప్రభువుగా ఉండాలి. నీ అధికారానికి నేను ఒప్పుకొంటున్నాను. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతున్న మాట, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో కలిసి నేనును, నాతో కలిసి అతడు ఏం చేస్తా అంటే భోజనము చేస్తా, అంటే సహవాసము చేస్తాం. ఆయన ఎప్పటి నుంచో నీ హృదయం వైపు, నీ హృదయం బయట నిలబడి తట్టుచున్నాడు. ఎందుకంటే నీలోనికి ప్రవేశించి నీలో ఆయన ప్రభువుగా ఉండాలి. పేతురు అంటున్నాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు. ఎలాగా ప్రతిష్ఠించాలంటండి? ప్రభువుగా, గెస్ట్గా కాదండి. మన ఇంటికి అతిథులు వస్తే ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఏ రూమ్లో ఉంటారండి? ఏ రూమ్ వరకు వస్తాం? హాల్లో వరకే వాళ్ళకి పర్మిషన్. బెడ్రూమ్లోకి వస్తానండి చూస్తానంటే కుదరదంటాం. అయితే ఈయన ప్రభు. నీ ఇల్లంతటి మీద ఈయనకేం కావాలి? అధికారం. నీ జీవితం అంతటి మీద ఈయనకేం కావాలి? అధికారం. ప్రభువా, ఇదిగో నువ్వు నా ఆర్థిక పరిస్థితి మీద మాత్రమే నువ్వు అధికారం అయి ఉండమంటే ఉంటాడు ఆయన. నువ్వు కానుకి ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. అయితే నా కుటుంబ జీవితంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో నువ్వు రావద్దు ప్రభు, నేనేం చేసినా మాట్లాడొద్దంటే ఆయన అలాగే ఉంటాడు. అలా కాదు. అలాగున్నప్పుడు సాతానుడు నీ మిగిలిన జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే నీ ప్రవర్తన అంతటి మీద, నీ జీవితం అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఏం చేస్తారంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు దీవెనిస్తాడు. ఆయన నీకు రాజుగా ఉండి, ఇక్కడ రాయబడుతున్న మాట, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంను ఒప్పుకోవడము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారంటండి? సరళము చేస్తాడు. నాకు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు సార్, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి దిక్కు తోచట్లేదు, నాకున్న అనారోగ్యాన్ని బట్టి దిక్కు తోచట్లేదంటే, దిక్కు కనపడాలంటే ఏం చేయాలంటండి? ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కనుక ఈ యొక్క ఉదయకాలమందు, ఈ యొక్క రాత్రికాలమందు, మరి క్రిస్మస్ సంధ్యవేళ మరి ప్రభు అంటూ ఉన్నాడు, నేను రక్షకుడిగా నీ దగ్గరకు వచ్చాను, పాపము నుంచి, శాపము నుంచి,
అపవాది అధికారం నుంచి, భయం నుంచి నేను విడిపించడానికి నేను వచ్చాను. అంతేకాదు నీకు ఇమ్మానుయేలుగా, మరి నీకు తోడుగా ఉండడానికి నేను వచ్చాను. అయితే నీ జీవితం మీద నన్ను ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావా? అంగీకరిస్తే నేను నిన్ను సదాకాలం నీతో ఉండి నిన్ను నడిపిస్తాను, నీ త్రోవలను సరళం చేస్తాను అంటున్నారు. అదే నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ప్రభువునకు నువ్వు స్థానం ఇవ్వకపోతే, మనం అన్నాం కదా ఫస్ట్ అనుకున్న ఏమన్నాము, కిస్మిస్ అంటే క్రీస్తు ఏమైపోతున్నాడు, మిస్ అయిపోతున్నాడు. సో ఆయన నీ హృదయంలో లేకుండా నువ్వు ఎంత పండగ చేయి, అది ఏమవుతుంది, మిస్ అయిపోయినట్టే లెక్క. అలా కాదు, ఆయన నీతో ఉంటే ప్రతిరోజు నీకేమవుతుందండి, నిజమైన క్రైస్తవునికి డిసెంబర్ 25 ఒకటే క్రిస్మస్ కాదండి. ఎప్పుడు క్రిస్మస్? రోజు తెలుగులో ఒక సామెత ఉంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. పెళ్లి కుమారుడు మనతో ఉంటే నిత్యం. అందుకనే యేసయ్యని మరి పరిసయ్యులు శాస్త్రాలు అడిగారంట, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? మరి యోహాను శిష్యులు అయితే ఉపవాసం ఉంటారన్నప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటండి, పెండ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఏం చేయరంటండి, ఉపవాసము ఉండరు. కాబట్టి ప్రభు నీతో ఉంటే నీకేమవుతుంది, నిత్య కళ్యాణం పచ్చ తోరణం. సో కాబట్టి ఆయన నీతో ఉంటే నీకు ఎప్పుడు విందు జరుగుతుంది. కనుక ఈ 3 మాటలు, ఒకటి యేసుగా అంటే రక్షించేవాడుగా ఆయన వచ్చాడు, ఇమ్మానుయేలుగా ఆయన వచ్చాడు, అది జరిగిపోయింది. అయితే జరగాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఆయన ఏంగా ఉండాలని ఆశిస్తున్నాడు, ప్రభువుగా ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఆయన ప్రభువుగా ఉండి, ఇప్పుడు మరి పాస్టర్ గారికి ఒక కారు ఉందనుకోండి, కారు ఉందిలేండి, ఉందనుకోండి కదా, ఉంది. పాస్టర్ గారు ఆ కారుని ఎలా చూసుకుంటాడండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అంటే నేను పరిచర్యకు వాడుకోవాలా, నా కుటుంబం కోసం వాడుకోవాలా, నాకు ఉద్యోగంలో వాటిలో వాడుకోవాలా, కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఏ రిపేర్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చేస్తాడు. అది ఎందుకంటే అది నాకు చాలా ముఖ్యమైనది. అలాగే యేసయ్యకి నువ్వు సాధనంగా ఉన్నావు అనుకోండి, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆయన నిన్ను ఎలాగుంచుకుంటాడు, ఎప్పటికప్పుడు నిన్ను చక్కగా ఆయన చేస్తాడు, నీకు ఏ ఇబ్బంది రాకుండా ఆయన చూసుకుంటాడు. అందుకనే ఆయన చేతిలో నువ్వు ఉన్నట్లయితే అందుకని ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని ముట్టివాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. మరి నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమును వర్ధిల్లదని. కాబట్టి ఆ రీతిగా ఆయనను నువ్వు ప్రభువుగా అంగీకరిస్తే ఆయన నిన్ను కూడా తన సొంత చేతిలోని పనిముట్టుగా లేదా తన సాధనంగా ఆయన ఉంచుకుంటాడు. అటు కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుని వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులు మరి పాస్టర్ పండు గారికి, పాస్టర్ గారికి, మరి కుటుంబానికి అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తాం. మరి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనకు అందించినటువంటి క్రిస్మస్ సందేశాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ పి మధుకిరణ్ సార్ గారికి మరి రక్షణ సన్నిధి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన నా తండ్రి, అయ్యా దైవజనుడు చెప్పిన అయ్యా నా తండ్రి మాటను బట్టి మీకు వందనాలు. అవును నాయన నా తండ్రి, అయ్యా పాపులుగా నాయన మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు. అయ్యా అపవాదం నుంచి, శాపం నుంచి, భయాన్ని నుంచి నా తండ్రి మీరు మమ్మల్ని రక్షించి నా తండ్రి అయ్యా నిరంతరం నాయన మాకు తోడుగా, నిత్యం మాకు తోడుగా నీడగా ఉంటున్న గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో నాయన నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటే మాకు ఏ భయము, ఏ శాపము రాదు ప్రభా. అయ్యా నా తండ్రి అటువంటి ధన్యత నాయన మాకును ప్రతి బిడ్డకి నాయన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా చెప్పబా నా తండ్రి దాసుని దీవించి ఆశీర్వదించండి. ఆయన చేసిన పరిచర్యను అయ్యా నా తండ్రి, ఆయన చేసిన నా తండ్రి క్లినిక్ను కూడా ఆయన దీవించి ఆశీర్వదించి మీ ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు మా రక్షకుడు అయిన ప్రభు యేసుక్రీస్తు నామపేట మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనుజావతారుండై మనలను కావను దైవసుతుడే యేసుడు మనలను కావను దైవసుతుడే యేసుడై. విష్ యు a Merry Christmas, Happy Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas.
భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములను వాహనాలు విలువైన కాంతలను సగి భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములను కాంతగానే ప్రభునకే మించవా కాంతగానే ప్రభునకే మించవా ఈ విశ్వం మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హల్లెలూయా. రారే జూతము రాజసుతుని రారే రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని